హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు పర్యటనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం అనే ఏరియాలో ఈరోజు బహిరంగ సభలో ప్రసంగించడం జరిగింది. అయితే అందరికీ తెలుసు ఆయన అక్కడికి దానికి సంబంధం ఏమి ఉండదు. కాకపోతే అక్కడ అక్కడ జరిగేది ఒకటి, వెళ్ళిన మీటింగ్ ఒకటి పర్పస్ ఉంటుంది. మాట్లాడేది ఇంకొకటి టాపిక్ ఉంటుంది. అందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే రీసెంట్‌గా ఆయన ఒక అద్భుతమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే మొన్న జరిగినటువంటి ఉల్లిపాయ, పొటాటో ఇది కాదు. ఇది కొత్తగా దానికి మించి ఉంటదనమాట ఇది. ఆ తెలంగాణని పేరుపెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పెట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లేందో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ పార్లమెంట్ కాదు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి తట్టుకోవడానికి రాలేదు. అంటే ఎన్నిసార్లు చూసినా చూడాలి, మరొక్కసారి చూడాలనిపించే వీడియోలు అనమాట ఇది కూడా. అద్భుతాలు. మొన్నటిదే ఇంకా ఒక ట్రెండింగ్‌లో నడుస్తుంది అంటే ఇంకొక కొత్త టాపిక్ ఇచ్చేసారు. అసలు అంటే డైలీ ఒక అప్డేటెడ్ టాపిక్‌లో ఉంటారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా ఉంటది మళ్ళీ. సెట్ అయిపోతారు దెబ్బకి. అంటే ముఖ్యంగా ఆయన చేసినటువంటి అద్భుతాలు ఇదొకటి ఈ రోజుకి అద్భుతం అనమాట ఇది. ఇకపోతే బర్రెలెక్క గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి కంపేర్ చేశారు. బర్రెలెక్క గురించి కంపేర్ చేసే ముందు బర్రెలెక్క గురించి కొన్ని విషయాలు చెప్తా. ఇక్కడ నిరుద్యోగం గురించి తను పోరాడడం చేయాలి, ఇక్కడ వాళ్ళ తరపున అసెంబ్లీలో గొంతు వినిపించాలి అని చెప్పి చాలా ధైర్యంగా ఒక మొండి పట్టుదలతో తనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే నిస్వార్థంగా ఆలోచించి చాలా బలంగా ఇక్కడ ప్రజలకు ఏదో రకంగా ఇక్కడ ఉన్న ముఖ్యంగా యువతకి ఏదో రకంగా ఉండాలి అని చెప్పేసి అండగా ఉండాలి, వాళ్ళ గొంతు వినిపించాలి అని చెప్పేసి ధైర్యంగా నామినేషన్ వేసింది, ప్రచారం చేసింది, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది, ఎంతోమంది దాడి సైతం కూడా జరిగినా కూడా ధైర్యంగా నిలబడి ఇక్కడున్న ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది తనకి ధైర్యాన్ని ఇచ్చి 5,000 ఓట్లు వేశారు. దాదాపు 5,000 ఓట్లు అంటే తన వెనకాల తనని టచ్ చేయాలంటే ఈ 5,000 మంది, అది కూడా ఓన్లీ తన నియోజకవర్గంలోనే, పక్క కాన్స్టిట్యున్సీలోనే, రాష్ట్రం అంతానో లేకపోతే దేశంలోనో ప్రపంచం అంతానో నేను చెప్పట్లేదు. ఎందుకంటే తనకి ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరి నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. అది తన స్థాయి. ఇంకొకటి తన కాన్స్టిట్యున్సీలో 5,000 మంది తన పోరాటం చూసి, తన యొక్క ధైర్యాన్ని చూసి, నిలబడిన తత్వాన్ని చూసి 5,000 మంది ఓటేశారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గురించి నేను ఆయన్ని ముఖ్యమంత్రిగా మాత్రం నేను అనకూడదు కూడా. వైఎస్ఆర్సీపీకి అధినేతగా ఆయన మాట్లాడుతున్నా. తెలంగాణలో మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? ధైర్యంగా నేను మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే మీరు ఇక్కడ ఎందుకని కనీసం పోటీ చేయడానికి కాదు కదా ఆలోచన కూడా రాలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే గతంలో మీకున్న అనుభవాలు అలాంటివి కాబట్టి. మీకు తెలుసు కదా, ఖమ్మం జిల్లాలోనే ఎలా మిమ్మల్ని కనీసం ట్రైన్ నుంచి, అంటే ఓదార్పు యాత్ర చేద్దామని వచ్చిన మిమ్మల్ని ట్రైన్ నుంచి కాలు కింద కూడా పెట్టనివ్వకుండా రాళ్ళు ఇసిరి కొట్టి పంపించిన గుర్తుంది కాబట్టి మీరు ఇక్కడ ధైర్యం కూడా చేయలేరు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా పెద్ద పార్టీ మీది. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దగ్గర ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో 30 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేశారు? పక్కనున్న తెలుగు రాష్ట్రంలో గతంలో మీరు పోటీ చేశారు, ఈసారి ఎందుకని ధైర్యం లేదు? అంటే బర్రెలెక్కకున్నంత ధైర్యం, బర్రెలెక్కకున్నంత తెగింపు మీ దగ్గర లేదా? కొన్ని డబ్బులు లేవా చెప్పండి. మీకు డబ్బులు లేవంటే ఏదో అంటారు చూసా, వాళ్ళ బ్యాక్ అప్పులు అడుక్కున్నట్టు ఉంటుంది అన్నట్టు. కొన్ని వేల కోట్లకు అధిపతులు మీరు, రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా మీరు. ఇప్పటికీ కాదు ఎప్పటికీ మీరే ఉంటారేమో నాకు తెలిసి, ఆ స్థాయిలో ఉంది. అలాంటి మీరు ఎందుకని ఇక్కడ ధైర్యం చేయలేకపోయారు? మళ్ళీ మీరు ఎందుకండి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన ఏదో తిప్పలు ఆయన పడ్డాడు. పెద్ద నాయకులు లేకపోయినా ఎవరో ఒకరిని వాళ్ళనో తీసుకొచ్చి నిలబెట్టారు. బలంగా పోరాటం చేయండి అని చెప్పాడు. ప్రజల్లో ధైర్యం ఇవ్వండి అని చెప్పాడు. మీరు ఒక నాయకత్వ లక్షణాలు నేర్చుకోండి అని చెప్పి పోటీలో పెట్టారు. నేర్చుకుంటారు. ఈసారి కాకపోతే మీరు 2014లో ఇక్కడ తెలంగాణలో పోటీ చేసినప్పుడు మీకు ఎన్ని డిపాజిట్లు వచ్చినాయి? ఎన్ని స్థానాల్లో డిపాజిట్లు వచ్చినాయి మీకు? మీరు చెప్పండి ధైర్యంగా. కుకట్పల్లి మీకు వచ్చిన ఓట్లు ఎన్ని? జనసేన పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ఫస్ట్ టైం ఎలక్షన్స్లో, తెలంగాణ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి జనసేన పార్టీ పోటీ చేసింది.
40,000 ఓట్లు వచ్చినాయి. మీకు అంతకుముందు మీ నాన్నగారు సీఎంగా ఉన్నారు. తర్వాత మీరు కొన్ని వేల కోట్ల రూపాయల అధిపతి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పాత్ర అప్పట్లో పోషించారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. అప్పుడు మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? డిపాజిట్లు రాలేదు కదండీ! అసలు చెప్పాలంటే అసలు మిమ్మల్ని ఎవడు పట్టించుకున్నారు తెలంగాణలో ఆ టైంలో? పెద్ద పెద్ద పార్టీలు ఇప్పటికీ బీజేపీ పార్టీకి అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చాలా చోట్ల డిపాజిట్ రాలా. నోటా కంటే తక్కువ వచ్చినాయి. చెప్పాలంటే నిజంగానే ధైర్యంగా జనసేన పార్టీ వాళ్ళ నోటాతో పోటీ పడ్డారు. అయితే నష్టం ఏంటి? వాళ్ళకి నాయకత్వ లక్షణాలు వస్తాయి. నేర్చుకుంటారు. ఈసారి ఫస్ట్ టైం అసలు వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కనీసం సర్పంచ్‌గా కూడా పోటీ చేయలేదు. వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయని వ్యక్తులు ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో వందల కేసులు వేయించుకున్నటువంటి సంపత్ నాయక్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు నుంచో ఎమ్మెల్యేగా నిలబడు, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వి, తర్వాత మీరు గెలుపోవటం తర్వాత సంగతి ఆయన ముందే చెప్పారట. చాలా క్లియర్‌గా చెప్పారంట. గెలుపు గురించి మీరు పక్కన పడేసేయండి. ముందు మీరు పోరాటం చేయండి. ప్రజల్లో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకొక ధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పారంట. మీరేం చేశారు? మీరు ఎవరికైనా ఇక్కడ ఉన్న నాయకులకి ఏం చేశారు? ఆఖరికి షర్మిల గారు ఏం చేశారు? పాదయాత్రలు చేశారు. అది చేశారు, ఇది చేశారు, హడావుడి చేసేశారు. తీసుకెళ్ళి అమ్మి పడదొబ్బారు ఢిల్లీలో. ఏమైపోయింది? ఆ నాయకులందరి పరిస్థితి ఏమైపోయింది? వాళ్ళందరూ గోల గోల ఇళ్ల ముందు కూర్చుని ధర్నాలు చేసి ఏంటండి ఒక్కసారి తీసుకొచ్చారు, అలా లేపారు, మళ్ళీ మొత్తం నీళ్లు పోసి పక్కన కూర్చోబెట్టారు. అసలు మా పరిస్థితి ఏంటి అని చెప్పి. మీరేం చెప్పారు? మీరెందుకు చేయలేపారు? మీకు ఇంకా చాలా మంది ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉందిగా. మీరంటే రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకటి. మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? మీకు అంత ధైర్యం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. ఎదటోడి గురించి మాట్లాడే ముందు మనం ఏంటనేది తెలుసుకోవాలి కదా ఫస్ట్. మనకి ఒక ఏలు ఇందాక కరెక్ట్‌గా అదే చెప్తున్నా. ఒక వేలు మీరు ఎదటోడిని చూపిస్తున్నారు. మీ వెనకాల మీ సైడ్ 3 వేలు చూపిస్తున్నాయి. మీకు తెలియట్లేదా? అంటే ప్రతిరోజు ఇందాక మనం అనుకున్నట్టు సోషల్ మీడియాలో మీరు ట్రెండ్ అయిపోతున్నారండి ఇలాంటి వ్యాఖ్యల వల్ల. మీరు అది కోసం అంటే సోషల్ మీడియా కోసం మీరు ఏమన్నా ఇలాంటి టాపిక్ రాస్తున్నాడేమో కనీసం అతనికన్నా ఒకసారి తెలుసుకుని మాట్లాడండి. ఆ రాసిచ్చే వ్యక్తినైనా సరే మీరు ప్రతిదీ చూసుకుని మాట్లాడతారు కాబట్టి అది చూసుకునేటప్పుడైనా రాసేవాడు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా ట్రోల్ చేయడానికి ఏమన్నా ప్రయోగాలు చేస్తున్నాడేమో తెలుసుకోండి కొంచెం. అంతేగాని ఏంటిది? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి బర్రెలక్క గురించి మర్చిపోయాను. బర్రెలక్క ఏముందో ఒకసారి వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారి గురించి బర్రెలక్క ఎలక్షన్స్‌లో ఓడిపోయిందని తెలిసిన తర్వాత నేను తనతో మాట్లాడినప్పుడు తీసుకున్నాను. పోలుస్తా ఉంటారు. ఆయన ఓడిపోయారు. ఆయన కూడా ఇలాగే మీకులాగే సోషల్ మీడియా అంతా కూడా ఏదైనా ఓటమితోనే గెలుపు అనేది వస్తుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని కూడా చాలా మంది కంపేర్ చేస్తారు. హ్యాపీగా అనిపిస్తుంది. సార్ కూడా న్యాయం కోసమనే పోరాడుతూ ఉంటారు కదా. ఆయన కూడా అంత ఎట్లా అంటే వెనక డబ్బులు వేసుకోవడం అట్లా ఉండదు. ఆయన కూడా ప్రజాసేవ చేయాలని పోరాడుతుంటాడు కాబట్టి హ్యాపీ. ఓకే. అది అంటే తను ఎంత ధైర్యంగా చెప్పిందంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో పోల్చడం అంటే చాలా హుందాగా, చాలా గర్వంగా ఉంది అని చెప్పి చాలా పద్ధతిగా, చాలా గౌరవంగా చెప్పింది అమ్మాయి. ఎంత అభినందించాలంటే తన ధైర్యానికి కావచ్చు, అలాంటి వ్యక్తితో పోల్చుతున్నప్పుడు తను ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా హుందాగా చెప్పింది. ఇంకొకటి మీరు విన్నారో లేదో, మీరు అన్న వ్యక్తులు కాబట్టి మీకు తను అన్న మాట వినిపించాను. ఒకసారి విన్నారో లేదో, లాస్ట్లో ఒక మాట ఉంది. డబ్బుల కోసం ఇంకోటి కోసం తను ఏమీ చేయలేదు, ప్రజల కోసం వాళ్ళకి మంచి జరగాలని చెప్పే వ్యక్తి అని చెప్పి. అంటే కొన్ని వేల కోట్లు సంపాదించి వేల కోట్లతో డబ్బులు ఓట్లకు పనిచేసి వాళ్ళతో కొనుక్కుని మనం ఓట్లు లేపించేసుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అర్థం అనమాట. అంటే మీలాంటి వాళ్ళకి ఇలాంటి ఎలాగో ఈ చెవులో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు కాబట్టి మీకు ఎక్కువ అనుకోండి. బట్ తను అన్నదానికి ఏంటంటే ఒక గట్టి సమాధానం అయితే పాట్మన్ పీకిచ్చినట్టు తెలుస్తుంది. మీలాంటి వాళ్ళకి కరెక్ట్గా తగులుతుంది. ఈ వీడియో మీకే అంకితం అని చెప్పి నేను ఈ వీడియోని మాత్రం మీకోసమే, తను మాట్లాడింది కూడా మీకోసమే నేను తీసుకున్నా కాబట్టి అందుకే మీకు ఈ వీడియో అన్నీ మీకే అంకితం.